అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవిలో అత్యధిక రోజులున్న నేతగా మోదీ రికార్డు సాధించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో టీడీపీకి కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు ఆఫర్ వచ్చింది. ఆ పదవి టీడీపీ నుంచి ఎవరికి దక్కుతుందనేది కీలకంగా మారుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 2029 ఎన్నికల లక్ష్యంగా కొత్త వ్యూహాలను ఈ భేటీలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన పైన మిత్రపక్షాలకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 12 మంది మంత్రులను తొలగించి వారిలో కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. 2 కేంద్ర మంత్రులను గవర్నర్ గా పంపాలని సీఎం మోదీ, పీఎం మోదీ నిర్ణయించినట్లు సమాచారం. ఇక కేబినెట్ లో శాఖల మార్పు జరగనుంది. ప్రస్తుతం ఏపీ నుంచి 2, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి 1 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజా మార్పుల చేర్పుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త వారికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా ఇదే సమయంలో మిత్రపక్షాలకు కేంద్రంలో కీలక పదవులు కేటాయింపు పైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగా టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిస్తారని పార్టీ నేతల సమాచారం. ఈ మేరకు తాజాగా ప్రతిపాదనపైన చర్చ జరుగుతోందని చెప్తున్నారు. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ హరీష్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అమరావతికి చట్టబద్ధత సమయంలోనూ కృష్ణప్రసాద్ స్పీకర్ స్థానంలో ఉన్న సమయంలో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే గతంలో బాలయోగి స్పీకర్ గా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి ఇవ్వాలనే ఆలోచన వేళ ఎవరికి ఇస్తారనేది సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.